హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన సూపర్ రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా. అందులోనూ అందరికి ఇష్టమైన రెసిపీ. గోబీ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోబీని బాయిల్ చేయకుండా చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకుందాం. నేనైతే ఎక్కువ మొత్తంలో ఒక పెద్ద క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. వీటినైతే చిన్న ముక్కలకైతే చేసుకుందాం. ఇలా చిన్న ముక్కలకైతే తీసుకున్నాను. వీటిలోకైతే క్యాలీఫ్లవర్ మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నాం కాబట్టి ఒక 6-7 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుందాం. అలాగే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే ఒక 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ కూడా వేసుకుందాం. దీనిలోకి 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. మామూలుగా అయితే దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటారు, కానీ నేను ఇక్కడైతే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా వాటర్ పోసుకుంటా గట్టిగా అయితే కలుపుకోవాలి. అలాగే దీనిలోకి ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న దాన్ని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టయితే అలా వదిలేద్దాం. 15 మినిట్స్ తర్వాత గోబీ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంది. వీటిని అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇవైతే 50% అయితే వేగినాయి. ఇంకాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాం. ఇలా ఫ్రై అయినవి అయితే చాలా క్రంచీగా ఉన్నాయి. పిల్లలైతే చాలా వాటికి ఇలాగే తినేశారు. అలాగే మిగతా వాటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేనైతే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, 1 స్పూను టమాటా కెచప్ అయితే తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో వేయించుకుందాం. ఇవైతే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే సరిపోద్ది. అలాగే దీనిలోకి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది వేసిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుందాం. అలాగే కాస్త వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా టమాటా కెచప్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా కాస్త తిక్కుగా అవ్వటానికి 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ కలిపిన వాటర్ని అయితే వేసుకొని కాస్త కలపెట్టుకుందాం. ఇలా రెడీ అయిన సాస్లోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే యాడ్ చేసుకుందాం. సాస్ కూడా గోబీకి పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకుందాం.
ఫైనల్గా అయితే మన సూపర్ రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటిదాకైతే బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.